దక్షిణాఫ్రికా తెల్లవాళ్ళ మీద జరుగుతున్న హింసనైతే ఆపాలంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆ హింసనైతే ఆపాలని చెప్తున్నాడు దక్షిణాఫ్రికా అధ్యక్షునికి. మార్షల్స్కి అయితే చాగో దీవులనైతే అప్పగించిందట బ్రిటను. ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని అయితే భారత్ కూడా స్వాగతించిందట. అణుచర్చలు విఫలమైతే ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తుందట. అమెరికా నిఘా వర్గాల నుంచి ఈ సమాచారం అయితే వస్తున్నదట. హార్వర్డ్ వర్సిటీకి మల్లొక మల్క తగిలిందట ఎదురు దెబ్బ. విదేశీ విద్యార్థుల ప్రవేశాలనైతే రద్దు చేస్తున్నారట. వీసా వలసదారులనైతే సగానికి తగ్గించిందట బ్రిటను. వాళ్ళల్లా మొత్తము సగానికి సగము ఉన్నారట భారత్కు చెందినోళ్ళే. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ఇయాల్టితోటైతే నెల పూర్తయిందట. ఉపాధిని కోల్పోయిన పహల్గామ్లనైతే ఉసురు పోసుకుంటున్నారట ఉగ్రవాదులు. భారత దళాలైతే పాకిస్తాన్ అయితే మోకాళ్ళ మీద నిల్చోబెట్టినాయట. పాకిస్తాన్ దేశ వైమానిక స్థావరాలనైతే ధ్వంసం చేసిందట. ఉగ్రవాదం మీద భారత్ చేసిన పోరాటాలకైతే యుఏఈ, జపాన్ మద్దతు తెలిపినాయట. ఆ దేశాల కీలక నేతలతోటైతే అఖిల పక్షాలు బృందాలు పెట్టుకున్నాయట. జ్యోతి మల్హోత్రాకైతే రిమాండ్ పొడిగించిరట. స్వదేశానికి చేసిన తప్పును ఒప్పుకుంటుందో లేదో మరి. ఆపరేషన్ సింధూరు ఇంకా కొనసాగుతున్నదట. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ సార్ చెప్తున్నాడు. మద్యం కుంభకోణంలా నన్ను అరెస్ట్ చేసే దమ్మున్నదా అంటున్నాడు మాజీ సీఎం జగన్. నేను విజయవాడలో ఉన్నా, దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటున్నాడు. మద్యం కుంభకోణం వల్ల అయితే వేల కోట్లు దోచుకున్నారట. ఆధారాలు జరిపేసిరట. కుంభకోణంలా ఆనవాళ్లే లేకుండా చేసిరట. 7 కేంద్ర మంత్రులతోటి భేటీ అవుతున్నాడట చంద్రబాబు నాయుడు సారు. ఆర్థిక సహాయం కోరేందుకు, పెట్టుబడులు తెచ్చేందుకేనట ఈ భేటీ. మేజరు మల్లా రాంగోపాల్ నాయుడికైతే కీర్తి చక్రము అందజేస్తున్నది ద్రౌపది ముర్ము మేడము. ధైర్య సాహసాలతోటి ఉగ్రవాదులనైతే మట్టుపెట్టినందుకేనట. తిరుమల భక్తులకైతే శ్రీవారి దర్శనము వేగవంతం చేయాలి. ఏఐ సాంకేతిక వినియోగిస్తున్నారట. చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో బోర్డు నిర్ణయించిందట. తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ అంటున్నాడు. ఎన్కౌంటర్ జరిగిన మృతులలో 5 తెలుగోళ్ళేనట. 14 మంది మహిళలు మృతి చెందిరట. మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్ అయిందట ఇండోనేషియా ముతుగుమ్మ. శిల్పకళా వేదికల పోటాపోటీగా జరిగిందట ఈ నైపుణ్య ప్రదర్శన. బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలనైతే బహిర్గతం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. గత ప్రభుత్వ హయాంలో కొన్న ధాన్యం అయితే 36.63 లక్షల టన్నులేనట. భారత సైన్యాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడినట ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను రాహుల్ గాంధీ సార్నైతే కడిగి పరేస్తున్నాడు బండి సంజయ్. ఆయన ఎప్పుడు విలక్షణ నటుడేనట. ఈ ముచ్చట కమల్ హాసన్ సార్ చెప్తున్నాడు. కేవ్స్ చిత్రోత్సవంలో హంగామా జరుగుతున్నదట. అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ చేసిందట సందడి సందడి. పల్లెటూరు గెటప్ లా పెద్ద క్యారెక్టర్ లా నటిస్తున్నాడట రామ్ చరణ్. ఆయన గెటప్ చూసిన తర్వాత సినిమా మీద భారీగా పెరుగుతున్నాయట అంచనాలు. హరిహర వీరమల్లు పూర్తి చేసి ఓజీ కోసం అయితే రంగంలోకి దిగుతున్నాడట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తండ్రి అయిందట హీరో అపవరం. ఆ దంపతులకు పుట్టినట పన్నంటి మగబిడ్డ. గుజరాత్ కైతే పంజాబ్ పంచిచ్చిందట. లక్నో చేతుల ఓడిపోయిందట. నీరజ్ చోప్రా మీన్నే మొత్తం దృష్టి పెట్టిరట. దోహా జావెలిన్లనైతే 90.23 మీటర్లు వేసిందట. ఆయుష్ కు అండర్-19 పగ్గాలు అప్పజెప్పిరట. 14 ఏళ్ల వైభవ్ సూర్యకైతే ఈ జట్టులా ఛాన్స్ దక్కిందట. రాబోయే ఆసియా ఛాంపియన్స్లనైతే పసిడి పథకం చేస్తుందట తెలుగు అమ్మాయి జ్యోతి. ఈ నెల 27న దక్షిణ కొరియాలో జరుగుతాయట పోటీలు. జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్పుల్లో అయితే 3వ భారతేనట. రైజా సాధించిందట రజతం.
దక్షిణాఫ్రికా తెల్లవాళ్ళ మీద జరుగుతున్న హింసనైతే ఆపాలంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆ హింసనైతే ఆపాలని చెప్తున్నాడు దక్షిణాఫ్రికా అధ్యక్షునికి. మార్షల్స్ కి అయితే చాగో దీవులనైతే అప్పగించిందట బ్రిటన్. ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని అయితే భారత్ కూడా స్వాగతించిందట. అణుచర్చలు విఫలమైతే ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తుందట. అమెరికా నిఘా వర్గాల నుంచి ఈ సమాచారం అయితే వస్తున్నదట. హార్వర్డ్ వర్సిటీకి మల్లొక మల్క తగిలిందట ఎదురు దెబ్బ. విదేశీ విద్యార్థుల ప్రవేశాలనైతే రద్దు చేస్తున్నారట. వీసా వలసదారులనైతే సగానికి తగ్గించిందట బ్రిటన్. వాళ్ళల్లా మొత్తము సగానికి సగము ఉన్నారట భారత్కు చెందినోళ్లే. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ఇయాల్టితోటైతే నెల పూర్తయిందట. ఉపాధిని కోల్పోయిన పహల్గామ్లనైతే ఉసురు పోసుకుంటున్నారట ఉగ్రవాదులు. భారత దళాలైతే పాకిస్తాన్ అయితే మోకాళ్ళ మీద నిల్చోబెట్టినాయట. పాకిస్తాన్ దేశ వైమానిక స్థావరాలనైతే ధ్వంసం చేసిందట. ఉగ్రవాదం మీద భారత్ చేసిన పోరాటాలకైతే యుఏఈ జపాన్ మద్దతు తెలిపినాయట. ఆ దేశాల కీలక నేతలతోటైతే అఖిల పక్షాలు బృందాలు పెట్టుకున్నాయట. జ్యోతి మల్హోత్రాకైతే రిమాండ్ పొడిగించిరట. స్వదేశానికి చేసిన తప్పును ఒప్పుకుంటుందో లేదో మరి. ఆపరేషన్ సింధూరు ఇంకా కొనసాగుతున్నదట. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ సార్ చెప్తున్నాడు. మద్యం కుంభకోణంలా నన్ను అరెస్ట్ చేసే దమ్మున్నదా అంటున్నాడు మాజీ సీఎం జగన్. నేను విజయవాడలో ఉన్నా, దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటున్నాడు. మద్యం కుంభకోణం వల్ల అయితే వేల కోట్లు దోచుకున్నారట. ఆధారాలు జరిపేసిరట. కుంభకోణంలా ఆనవాళ్లే లేకుండా చేసిరట. 7 కేంద్ర మంత్రులతోటి భేటీ అవుతున్నాడట చంద్రబాబు నాయుడు సారు. ఆర్థిక సహాయం కోరేందుకు, పెట్టుబడులు తెచ్చేందుకేనట ఈ భేటీ. మేజరు మల్లా రాంగోపాల్ నాయుడికైతే కీర్తి చక్రము అందజేస్తున్నది ద్రౌపది ముర్ము మేడము. ధైర్య సాహసాలతోటి ఉగ్రవాదులనైతే మట్టుపెట్టినందుకేనట. తిరుమల భక్తులకైతే శ్రీవారి దర్శనము వేగవంతం చేయాలి. ఏఐ సాంకేతిక వినియోగిస్తున్నారట. చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో బోర్డు నిర్ణయించిందట. తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ అంటున్నాడు. ఎన్కౌంటర్ జరిగిన మృతులలో 5 తెలుగోళ్ళేనట. 14 మంది మహిళలు మృతి చెందిరట. మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్ అయిందట ఇండోనేషియా ముతుగుమ్మ. శిల్పకళా వేదికల పోటాపోటీగా జరిగిందట ఈ నైపుణ్య ప్రదర్శన. బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలనైతే బహిర్గతం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. గత ప్రభుత్వ హయాంలో కొన్న ధాన్యం అయితే 36.63 లక్షల టన్నులేనట. భారత సైన్యాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడినట ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను రాహుల్ గాంధీ సార్నైతే కడిగి పరేస్తున్నాడు బండి సంజయ్. ఆయన ఎప్పుడు విలక్షణ నటుడేనట. ఈ ముచ్చట కమల్ హాసన్ సార్ చెప్తున్నాడు. కేవ్స్ చిత్రోత్సవంలో హంగామా జరుగుతున్నదట. అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ చేసిందట సందడి. పల్లెటూరు గెటప్ లా పెద్ద క్యారెక్టర్ లా నటిస్తున్నాడట రామ్ చరణ్. ఆయన గెటప్ చూసిన తర్వాత సినిమా మీద భారీగా పెరుగుతున్నాయట అంచనాలు. హరిహర వీరమల్లు పూర్తి చేసి ఓజీ కోసం అయితే రంగంలోకి దిగుతున్నాడట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తండ్రి అయిందట హీరో అపవరం. ఆ దంపతులకు పుట్టినట పన్నంటి మగబిడ్డ. గుజరాత్ కైతే పంజాబ్ పంచిచ్చిందట. లక్నో చేతుల ఓడిపోయిందట. నీరజ్ చోప్రా మీన్నే మొత్తం దృష్టి పెట్టిరట. దోహా జావెలీలనైతే 90.23 మీటర్లు వేసిందట. ఆయుష్ కు అండర్-19 పగ్గాలు అప్పజెప్పిరట. 14 ఏళ్ల వైభవ్ సూర్యకైతే ఈ జట్టులా ఛాన్స్ దక్కిందట. రాబోయే ఆసియా ఛాంపియన్స్ లనైతే పసిడి పథకం చేస్తుందట తెలుగు అమ్మాయి జ్యోతి. ఈ నెల 27న దక్షిణ కొరియాలో జరుగుతాయట పోటీలు. జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్పుల్లో అయితే 3వ సారి భారతేనట. రైజా సాధించిందట రజతం.